హాయ్ గైస్. సో ఇవాళ బీటీసీలో కొంచెం షార్ప్ మూవ్ వచ్చింది. ఆ మూవ్ ఎలా క్యాప్చర్ చేశానో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ ట్రేడ్ లాజిక్. సో ఇది మొత్తం సైకాలజీ బేస్డ్ ఉంటుంది. సో బేసిక్గా నేను బుకిష్ నాలెడ్జ్ ఆఫ్ ట్రేడింగ్ ఫాలో అవ్వను. మోస్ట్లీ ఐ ఫాలో ద సైకాలజీ బిహైండ్ ఇట్. యా. సో ఇక్కడ ఏం జరిగిందంటే బీటీసీలో మనకు మంచి బయింగ్ ర్యాలీ స్టార్ట్ అయింది ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బయింగ్ ర్యాలీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అయ్యారు. ఎందుకు ఇక్కడ యాక్టివ్ అయ్యారంటే ఇది ఫిబొనాసీ లెవెల్, 50% ఫిబొనాసీ లెవెల్. సో మనం ఇక్కడ ఫిబొనాసీ వేసుకుంటే ఇక్కడ మనకి కరెక్ట్ 50%లో మళ్ళీ బయర్స్ యాక్టివేట్ అయినట్టు తెలుస్తుంది. సో దిస్ ఇస్ 50% జోన్. సో ఇది డిలీట్ దిస్ వన్. యా. సో ఇక్కడ ఏమైంది అంటే మళ్ళీ ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవుతే ఇక్కడ వరకు మార్కెట్ వస్తే ఈ ఎస్ఎల్ పాయింట్స్ అంటే బయర్స్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటారు ఇక్కడ. సో ఈ స్టాప్ లాస్ హిట్ అవుతే ఒక ట్రిగ్గర్ సెల్ వస్తుంది అని నాకు ఐడియా మాత్రమే ఉంది, కానీ షార్ప్ సెల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో షార్ప్ సెల్లింగ్ ఎక్కడి వరకు వస్తుందని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఈ క్యాండిల్ చూసి, ఎందుకంటే ఈ క్యాండిల్ డ్రాస్టిక్గా ప్యానిక్ సెల్లింగ్ అయింది. సో సెల్లర్స్ ప్యానిక్లో ఎగ్జిట్స్ అయ్యారు. సో అక్కడ ఈ క్యాండిల్తోనే తెలిసిపోయింది. సో బేసిక్గా ఏమైంది అంటే ఈ ఎస్ఎల్ పాయింట్స్, ఈ స్టాప్ లాస్ పాయింట్స్ ట్రిగ్గర్ అయ్యాయి. సో ట్రిగ్గర్ అయిన వెంటనే సెల్లర్స్ ప్యానిక్ సెల్లింగ్ చేసేసారు. సో సారీ, బయర్స్ ప్యానిక్ ఎగ్జిట్స్ చేశారు. సో ఇక్కడ బయర్స్ ఎగ్జిట్ అయినప్పుడు ఏమైంది అంటే మనకి ఒక షార్ప్ అంటే హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ ఎస్ఎల్స్ హిట్ అయ్యాయి ఇక్కడ. సో సంథింగ్ లైక్ ఇక్కడ బయర్స్ బయర్స్ని సెల్లర్స్ జస్ట్ ఒక నాకౌట్ షాట్ ఇచ్చి జస్ట్ ఎగ్జిట్ చేసేసారు. సో అది అది లాజిక్ ఇక్కడ బేసిక్, అంటే షార్ట్ ఫాల్ రావడానికి బేసిక్ లాజిక్ ఇది. అండ్ ఎగ్జిట్ సమ్వేర్ హియర్ నేను సపోర్ట్ జోన్ దగ్గర పెట్టేసుకున్నా. సంథింగ్ ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్స్ ఇక్కడ కూడా చేయొచ్చు బికాజ్ ఇది కూడా ఒక సపోర్ట్ మైండ్. బట్ నాకు ఇక్కడ ఫస్ట్ ఎగ్జిట్ అంటే నియరెస్ట్ ఎగ్జిట్ సపోర్ట్ జోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలా హెవీ క్వాంటిటీస్తో ఎంటర్ అయ్యాను కాబట్టి ఇట్స్ సేఫ్ ఫర్ మీ టు ఎగ్జిట్ హియర్. బికాజ్ నా టార్గెట్ అండ్ నేను అనుకున్న టార్గెట్ అమౌంట్ నాకు వచ్చేసింది కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. సో దట్స్ more target for me. So that's the logic. Thank you.